తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి మకర సంక్రాంతి. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకోవటం మన సంప్రదాయం. దక్షిణయానానికి భోగి రోజును చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణయానంలో పడిన కష్టాలు, సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు అంటారు. పవిత్రమైన భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును జరుపుతారు. హైందవ సంప్రదాయంలో ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు. మహాశివరాత్రి ముందు వచ్చే శివభోగి అని, దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి భోగి అని, మహన్నవమి దసరాకి భోగి అని, కొన్ని చోట్ల ఇలా పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారు. ఇదిలా ఉండగా సరిగ్గా భోగి రోజు మంటలెందుకు వేస్తారు? భోగి రోజున చిన్నారుల నెత్తిన రేగిపళ్ళను ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? పూర్వకాలం నుండి వస్తున్న ఈ ఆచారం వెనుక అంతరార్థం ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివి నుంచి భువికి దిగివచ్చాడట. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణయాన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును అగ్నిలో వేసి మంచిని పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం అని పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. బుక్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. ఇక పురాణ కథ మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి పంపింది కూడా భోగి రోజునే. ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమిపైకి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, ఇన్ని విశేషాలున్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుండి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, మన శ్వాసకోశను సంబంధించిన అనేక రోగాల నుండి ఉపశమనము లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లలో విధిగా వేస్తారు. ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒక చోట చేర్చి ఐక్యమత్యం పెంచటంలో కూడా భోగి పండగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ రోజు పిల్లలకి రేగుపళ్ళు పోయటం ఆనవాయితీ. ఇలా ఎందుకు చేస్తారంటే చిన్న పిల్లలకు బాలారిష్ట దోషాలు ఉంటాయి. అలాగే వారి దిష్టి దోషం కూడా ఎక్కువే. వీటి నుండి పిల్లలకు రక్షణగా సూర్య భగవానుడికి ప్రతిరూపమైన రేగుపళ్లను ఈ రోజు బంధువులతో కలిసి పసిపిల్లలకు పోయటం ఆనవాయితీ. అలాగే రేగుపళ్ళు సూర్యగ్రహానికి ప్రతీక. గ్రహాలకు రాజు సూర్యుడు.
పసిపిల్లలకు ఏవైనా గ్రహ దోషాలున్నా అవి కూడా తొలగి వారు ఆయురారోగ్యాలతో ఉంటారని భోగినాడు రేగుపళ్ళు పోసే సాంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం ఎక్కువగా తెలుగునాట ఆచరణలో ఉంది. అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. భోగి పండుగ రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తారు. ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చిన నేపథ్యంలో దేవతలంతా బదరీ పండ్లు అనే రేగుపళ్లతో అభిషేకం చేశారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్ళుగా మారాయి. వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయటం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలా మంది నమ్ముతారు. ఇలా భోగి పండుగ విశిష్టతని చెప్పుకుంటే అనేక ఆపదలు తొలగి ఆయురారోగ్యాలతో మనమంతా ఆనందంగా ఉంటామని నమ్మకం. మీ అందరికీ PM7 భక్తి ఛానల్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.